నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ఆరోపణలతో వేడెక్కే తాడిపత్రి రాజకీయాలకు ఇప్పుడు గోవా మద్యం కిక్కు తలకెక్కింది. ఇటీవల తాడిపత్రికి గోవా నుంచి అక్రమంగా రవాణా అయ్యేటువంటి మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వెనుక వైసీపీకి చెందినటువంటి రామాంజనేయ రెడ్డి ఈ కింగ్ పిన్‌గా ఉన్నాడంటూ అటు టీడీపీ నాయకులు ఆరోపిస్తుంటే, మొత్తం ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి కూడా పంపించడం జరిగింది. మరోవైపు ఈ తాడిపత్రిలో గోవా అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన కేసుపై స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులే లారీలక లారీలు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఏదైతే తాడిపత్రిలో లభ్యమైనటువంటి గోవా అక్రమ మద్యంపై అటు వైసీపీ నాయకులకు చెందినటువంటి ఒక ముగ్గురు నాయకులతో పాటు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేయడంతో పాటు ఇవాళ ఈ అక్రమ మద్యం రవాణాపై ఎవరైతే సూత్రధారులు ఉంటారో వీరిని అరెస్ట్ చేయాలంటూ కూడా తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. మరోవైపు కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాను విరమించుకోవడం జరిగింది. మరోవైపు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి విసిరినటువంటి సవాల్పై అటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా చాలా ఘాటుగానే స్పందించారు. వైసీపీకి చెందినటువంటి నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ వేయటం కాదు, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఎవరైతే పయ్యావుల కేసు కావచ్చు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్, అలాగే రాయదుర్గ ఎమ్మెల్యే కాళా శ్రీనివాసులతో పాటు జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి, ఈ నలుగురితో ఒక కమిటీ వేసి గడిచిన 5 ఏళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అరాచకాలపై, అదేవిధంగా గడిచిన 30 ఏళ్ళు తాడిపత్రిలో జేసీ కుటుంబం చేసిన అరాచకాలు, ఏదైతే దౌర్జన్యాలు ఉన్నాయో వాటిపై కూడా కమిటీ వేసి నిజ నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా వాస్తవాలు తెలుస్తాయంటూ అటు కేతిరెడ్డి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి సవాల్కు అంతే స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వటం కూడా జరిగింది. మొత్తం మీద ఈ గోవా మద్యం కిక్కు మీరంటే మీరు అంటూ కూడా అటు టీడీపీ వైసీపీ నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్న నేపథ్యం కల్పిస్తుంటే, ఇవాళ గోవా మద్యం అక్రమ రవాణా కేసులు ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్ట్ అయితే దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు అనేది పోలీసులు తేలుస్తారా, లేదంటే రొటీన్గా జరిగేటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళనే దీన్ని కూడా చూస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.